ప్రభుత్వాలు మారినా ఏం లాభం అన్నట్లుగానే ఉంది. ప్రతి పార్టీ వచ్చి బ్రిడ్జ్ నిర్మిస్తామంటూ హామీ ఇస్తోంది, ఆ తర్వాత మర్చిపోతోంది. అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయవలసిన పరిస్థితులు నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో ఉంది ఆ బ్రిడ్జ్. తోటమూల నుంచి వినగడపకు వెళ్లే మార్గంలో ఉన్న కట్టలేరు బ్రిడ్జ్ కూలి దాదాపుగా 8 ఏళ్లు అవుతోంది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు కట్టలేరు వాసులు. వాగుపై ఉన్న ప్రమాదాల తీవ్రత, ఇబ్బందులపై ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి యాకూబ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం గంపలగూడెం వినగడప రోడ్లో ఉన్నాము. ఇక్కడ కట్లేరు వాగు అదే ప్రదేశంలో మనం నించొని ఉన్నాం. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. సుమారు 8 సంవత్సరాల కిందట ఈ బ్రిడ్జ్ మొత్తం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత సుమారుగా చూసుకుంటే ఈ ఫ్లైఓవర్ అంటే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించి కొంతవరకు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి పూర్తిగా కొంతవరకు పనులు స్టార్ట్ చేస్తారని చెప్పినప్పటికీ కానీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయని పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా సుమారుగా 18 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ పనులు స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ లోకల్గా కూడా చాలా వరకు ఇప్పటికే దీని మీద పోరాటాలు కూడా చేసిన పరిస్థితి. మనం పూర్తిగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్లోనే సుమారుగా 8 గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మార్గంగానే వెళ్తూ ఉంటారు. ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంతో పాటు మనకి ఏపీకి మధ్యలో ఉండటం ఈ ప్రదేశం. ఇక్కడ నుండి పెద్ద ఎత్తున ఈ రోడ్లో నుంచి రావడం, బస్సులు కూడా ఇదే రోడ్లో రవాణా చేయాల్సిన పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో పూర్తిగా 8 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఏదైనా ఇంకొంచెం వాగు ప్రెజరు ఎక్కువ అవుతే మటుకి మనం బళ్ళు ఇక్కడ దాని మీదే ఆ బళ్ళు వస్తున్న పరిస్థితి. కొంత వాళ్ళకి కూడా చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కానీ దగ్గర ఈ ప్లేస్ దగ్గర అవటం, అదేవిధంగా విజయవాడకి కానివ్వండి, అదేవిధంగా మైలవరం వెళ్ళడానికి, తిరువూరు వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం. అయితే ఇక్కడ ఈ రూట్లోంచి చాలామంది వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ రోడ్డు మడికి, రహదారి మడికి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ బ్రిడ్జ్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి. దీన్ని తొలగించి కొత్తగా బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడైతే ప్రజలైతే కోరుకుంటున్నారు. మరో పక్కన మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మొన్న వరదలకి పూర్తిగా ఇక్కడున్న మట్టి కూడా కొట్టుకు వెళ్ళిపోయిన విజువల్స్ కూడా చూస్తున్నారు. అంటే ఎంత ప్రభావం దీని మీద ఉంది. కట్లేరు వాగు తెలంగాణ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వస్తే ఈ కట్లేరు వాగు నుండే వెళ్తున్న పరిస్థితి. ఈ కట్లేరు వాగులో పెద్ద ఎత్తున ఈ వర్షపు నీరు, వరద నీరు తెలంగాణ నుంచి కానివ్వండి, ఏపీలో పడిన వర్షం నీరు మొత్తం ఇటు నుండే కృష్ణా నదికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా కొంచెం దారుణమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న గ్రామస్తులు, 8 గ్రామాల గ్రామస్తులు పోరాటాలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మాట వినే పరిస్థితి ప్రభుత్వాలకు లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన మనం ఈ బ్రిడ్జికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో మనం ఈ రాళ్ళు అంటే నీళ్ళను ఆపడం కోసం కొంతవరకు రాళ్లను వేయటం కూడా జరిగింది. వేసిన తర్వాత కూడా దీని ప్రభావం ఎక్కువగా వరద ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నప్పటికీ వాళ్ళ దగ్గరలో ప్రయాణం దగ్గర అవుతుంది. ఒక 1/2 కిలోమీటర్ దాటితే మటుకి వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటాం అనే కోణంలో అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడి నుంచి వస్తున్న పరిస్థితి. మనం దూరం నుంచి బైక్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. వరద దాటికి కూడా ఆ బైక్స్ ఆ నీళ్ళల్లోంచి వస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మరి కొద్దిసేపట్లో ఈ గ్రామస్తులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఈ 8 ఏళ్ళ నుండి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో పక్కన ఈ బ్రిడ్జికి సంబంధించి ఎంతవరకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది, దీనికి ప్రపోజల్స్ ఏమైనా పెట్టారా లేదా అనేది కూడా
తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కట్లేరు వాగు పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అసలు ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ముందుగా ఈ కట్టెలేరు సమస్య మీద ప్రచారం చేయడానికి వచ్చినటువంటి ఐన్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటరెడ్డి, మద్దిరెడ్డి వెంకటరెడ్డిని. ఈ కట్టెలేరు పైన బ్రిడ్జి 2018వ సంవత్సరంలో అప్పుడు నవంబర్లో వచ్చినటువంటి అక్టోబర్లో వచ్చినటువంటి వరదలకి ఇది కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం 6 నెలలు ఉన్నది, కడతామని తాత్కాలికంగా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు కట్టలేకపోయారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ తాత్కాలికంగా నిధులు ఇవ్వడం, తాత్కాలికమైన రోడ్లు వేయడమే తప్ప శాశ్వతమైనటువంటి హై లెవెల్ బ్రిడ్జి కట్టలేకపోయింది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరువురు వచ్చినప్పుడు ఈ ఏరియాలో వచ్చినప్పుడు 26 కోట్లు శాంక్షన్ చేశాం, అయిపోయింది బ్రిడ్జి, రేపే బిగిన్ చేస్తాం, శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపాలు ఏంటంటే శిలాపలకాలుగా మారిపోయి శ్మశాన పలకాలు అయిపోయినాయి. ఆయన అట్ట వెళ్ళిపోయాడు. బాబు వస్తే బ్రిడ్జి కడతారమని బ్యానర్లు కట్టారు. బాబు వచ్చి కూడా సంవత్సరం 6 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఈ బ్రిడ్జికి మోక్షం కలగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా శాంక్షన్ అయిపోయింది, 30 కోట్లు శాంక్షన్ అయింది, బిగిన్ చేస్తామంటున్నారు తప్ప దీనికి ఇంతవరకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చినట్టు కానీ వాళ్ళు టెండర్లు పిలిచినట్టు కానీ దాఖలాలు లేవు. కానీ అసలు చూడండి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు వాహనాలు ఇప్పుడే ఒక అతను బొంగలో జ్వరపడితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బయటకు లాగడం జరిగింది. రోజుకి 2-3 పడిపోవడం. ఎందుకంటే అంత ఇబ్బంది పడుకుంటా పోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అటేపు 8 గ్రామాల ప్రజలు అటు వేటికి అవగడ ఉండబట్టి ఉన్నటువంటి 8 గ్రామాల ప్రజలు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి గంపలవడానికి 33 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. చిక్కులుగూడెం, గానికపాడు, చింతలపాడు మీదుగా 33 కిలోమీటర్లు వస్తుంది. తోడమూల 3 కిలోమీటర్లు ఉన్నటువంటి దాన్ని 33 కిలోమీటర్లు రావడం అంటే ఇప్పటికి 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం మరీ ఒక్క దారుణంగా ఏంటంటే 15 రోజుల నుంచి కూడా గత 2 రోజుల నుంచి 3 రోజులు బట్టి ఈ బాట తయారైంది. ఈ బాట తయారైన కాడ నుంచి ఇప్పటికి 3 పడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా 10 నిమిషాల క్రితం ఒక అతను ఆ బొంగలో జ్వరపడిపోతే ప్రాణాపీసులు బయటకు లాగడం జరిగింది. అంత ప్రాణం చేతిలో పట్టుకొని కూడా పోతున్నారంటే ఆ పరిస్థితిని తట్టుకోలేక వెళ్తున్నారు. కానీ ఈ ప్రభుత్వాలకు గుడ్డి కళ్ళులాగా చూస్తున్నాయి తప్ప ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వెంటనే బ్రిడ్జి నిర్మించాలి. ముఖ్యంగా రైతులు పడే బాధలో అంతా ఇంత కాదు. స్కూల్ పిల్లలు అయితే ఇవ్వకడ గంపలగూడెం మండలం కేంద్రంలో స్కూల్స్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఇవ్వకడే ఉన్నాయి. 8 గ్రామాల స్కూల్ పిల్లలు కనీసం 10 వ్యాన్లు రోజుకి, వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చూడండి. ఇప్పుడే మళ్ళీ దారి పడింది చూడండి. రోజుకి 7-8 మంది అలా పడిపోవడం, లాగడం జరుగుతుంది. అలా ఎంత ప్రమాదం కూడా జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి కళ్ళు తెరవట్లేదు. ఆ ప్రభుత్వాలకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బ్రిడ్జి నిర్మించాలి. అదేవిధంగా స్కూల్ పిల్లలేంటి, గర్భిణీ స్త్రీలు, కానుపు నొప్పులు వస్తే 8 గ్రామాల గర్భిణీ స్త్రీలు 33 కిలోమీటర్లు తిరిగి రావాలంటే మధ్యలోనే ఆటోలలో వస్తుంటే డెలివరీ అనే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మేము సిపిఎం పార్టీగా 7-8 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసినా కానీ, ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఎంతమంది వచ్చినా కానీ దీనికి ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, అసలు ఈ 8 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా ఈ కట్లేరుపై స్పెషల్ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి ఐన్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. 2018లో కురిసినటువంటి అకాల వర్షాలకి ఈ కట్లేరు వంతెన అనేది పూర్తిగా ధ్వంసమై నేటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఏంటంటే నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి తప్ప ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది చేపట్టడంలో ప్రభుత్వాల అలసత్వం వహించినవి తప్ప ఇప్పటికి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప మాటలు మాత్రం గడపలు దాటిన పరిస్థితిగా
మాటలు మాత్రం గడపలు దాటిన పరిస్థితిలో ఉన్నది. మేము సిపిఎం పార్టీగా అనేక రకాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించినటువంటి సంగతి ఈ మండల ప్రజానికి కూడా తెలుసు. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆటో కార్మికులు మొత్తం కూడా ఈ మొత్తం కూడా 24 గ్రామాల ప్రజలు విజయవాడ వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ బ్రిడ్జి అనేది నిర్మాణం చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున మేము అనేది నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. రేపు 27వ తారీఖున తిరువూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద చలో ఆర్డీఓ కార్యాలయం దిగ్బంధనం ఉంది. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా ఈ మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే మన లైవ్లో కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేసాము. ఈ కట్లేరు వాగు సంబంధించి ఈ వెహికల్స్ వెళ్ళే క్రమంలో అక్కడ జారి పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూపించే ప్రయత్నం చేసాము. పెద్ద ఎత్తున ఈ వరద ఒక పక్కన వరద నీరు వస్తున్నప్పటికీ బైకులు అంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పూర్తిగా ఇక్కడి నుండి ఈ దారి నుండి వెళ్ళవలసి వస్తుంది. ఇంకో ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఇక్కడ రైతు వారీగా కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగులే కానివ్వండి, పూర్తిగా ఇటు నుంచే వెళ్ళే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే కొంతవరకు ఫండ్స్ ఏర్పాటు చేసినప్పటికీ పనులు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అనేది కూడా ఇప్పుడు కీలకమైన డిమాండ్గా అనిపిస్తుంది. దీనికి ఇప్పటికే వామపక్ష పార్టీలు కూడా దీనికి పూర్తి స్థాయిలో రేపు ఆందోళనకి దిగుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరో పక్కన పూర్తిగా కట్లేరు వాగు సంబంధించి 8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అనేది కూడా వాళ్ళ వాదన. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఇప్పటికే గతంలో కూడా టీడీపీ హయాంలో నుండి తర్వాత వైసీపీ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కూడా వచ్చినప్పటికీ ఈ కట్లేరు వాగు పరిస్థితి అయితే ఇలానే ఉంది అనేది కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. మరో పక్కన ఈ కట్లేరు వాగు చూసుకుంటే చాలా ఉధృతంగా ఇప్పుడు వరద సమయంలోనే కాదు, మనం నార్మల్ పరిస్థితుల్లో కూడా చాలా ఉధృతంగా అయితే ప్రవహిస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లోనే వరద సమయంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా కొంతమంది బైక్ మీద వెళ్ళే వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఇంత రిస్క్ చేసుకొని ఈ బండి మీద ఆ టైపు వెళ్ళడానికి ఏంటి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కనుమూరు నుంచి వస్తున్నాం. మా ఊరు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మేము అటు తిరిగి రావాలంటే కనీసం ఒక 20 కిలోమీటర్ల వరకు తిరిగి రావాల్సి వస్తుంది. అందువల్ల ఎంత ఇబ్బంది పడైనా ఇటే రావాలనిపిస్తుంది, కానీ అటు రోడ్డు బాగలేదు, చాలా లాంగ్ అవుతుంది. అందువల్ల మేము రిస్క్ తీసుకొని ఇటే వస్తున్నాం. ఈ బ్రిడ్జి పోయి ఇప్పటికీ 2 నెలలు వస్తూ ఉంది. అయినా కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. మరి దీన్ని తాత్కాలికంగా డైవర్షన్ మేము బ్రిడ్జీలు కోరుకోవట్లేదు, లేకపోతే హై లెవెల్ బ్రిడ్జీలు ఏం కోరుకోవట్లేదు. కనీసం డైవర్షన్ రోడ్డు అయినా పోచి జనాలకు ఇబ్బంది లేకుండా కలిగించాలనేదే మా ఉద్దేశం. దీనికి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళు తక్షణమే ఈ రోడ్డు డైవర్షన్ రోడ్డు చేపించి జనానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్కూల్ పిల్లగాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న హాస్పిటల్కి పోవాల్సి వచ్చి బండి మీద అవకడికి కడుపులు నొప్పి పడుతుందని ఒక బాబుని తీసుకొచ్చారు. అవకడ బండి ఎవకడకు రానియట్లేదు, పిల్లాడు ఎత్తుకొని దెబ్బ ఉరికిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. తక్షణమే దీన్ని డైవర్షన్ రోడ్డును పోయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా మనం ప్రస్తుతం అయితే మినిమం రోడ్డు వేయకపోయినప్పటికీ డైవర్షన్ రోడ్డు అయినా వేయాలనేది కూడా మనం వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది మరో గ్రామం వెళ్దాము, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మనం ఇప్పుడు ఈ కట్లేరు వాగు సంబంధించి లెఫ్ట్లో ఉన్న గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, రైట్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. కట్లేరు వాగు పరిస్థితి చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు దీని మీద మాట్లాడడానికి. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి? 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. నా పేరు ఎమ్మెల్యే, కనువూరు నుంచి మాట్లాడుతున్నా. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. ఈ సంవత్సరం పడ్డట్టు ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నాం. మాకు రక్షణ కావాలి. పదే పదిగా
మేము డబ్బులు పెడుతున్నాం పోగు చేసి బాగు చేస్తున్నాం అంటున్నారు, కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏరు వచ్చిందంటే పొంగి బాగా ఇబ్బంది పడుతున్నాం. అయితే బండి మీద రావడానికి కూడా ఇబ్బంది, ఆటోలు రావడానికి ఇబ్బంది. చుట్టు తిరిగి రావాలంటే ఆటోలకి 200, 300 అడుగుతున్నారు. ఇంపార్టెంట్గా ముఖ్యమైన అవసరానికి పోవాలన్నా కానీ 100 అడుగుతున్నాం. మా దగ్గర అలాంటి పెట్టే పరిస్థితి మాకు లేదు. కూలి పని చేసుకొని బతికోవాలి. మరి లెగితే ఇటు వచ్చే బాధ్యత పోయి చుట్టూ తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మెయిన్గా మాకు రక్షణ కలగాలంటే మీ సహాయం మేము కోరుచున్నాం. మరి ఎంత ధన్యవాదాలు. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇక్కడ పూర్తిగా మీరు వాగులోంచి వచ్చారా? వాగులోనే ఏంటి ఇంత వాగులో ఇంత రిస్క్ తీసుకుని రావాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సార్. ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు? 2018 నుండి 2018 నుండి ఇదే బాధ సార్. ఏం కోరుకుంటున్నారు మీరు? బ్రిడ్జి రావాలి సార్ మాకు ప్రభుత్వం నుండి. బ్రిడ్జి కావాలంటే అవును. కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ అంట. వాళ్ళని కూడా మాట్లాడు. సార్, ఏంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ తోటమూల అండి, గంపలగూడెం తోటమూల నుంచి. గత 3 years నుంచి నేను వచ్చి ఇక్కడ పోస్టింగ్ వచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి ప్రతి సంవత్సరం ఇది రిపీటెడ్ అండి. ఈ సంవత్సరం మరి దారుణంగా ఉంది. 3 నెలల నుంచి మేము కంటిన్యూగా అలా నడుచుకుంటూ తిరిగి వస్తున్నాం. 2 కిలోమీటర్ల డిస్టెన్స్కి 25 కిలోమీటర్లు, అటు ఇటు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం మేము. 2 కిలోమీటర్ల డిస్టెన్స్కి 50 కిలోమీటర్లు తిరిగి వస్తున్నాం. మేము అట్లీస్ట్ నడడానికి వచ్చినా సరే చాలామంది బాగుంది అనిపిస్తుంది, కానీ అది కూడా ఈ మధ్యన ఏర్పాటు చేసిందే. లాస్ట్ 2 months 2.5 months నుంచి ఇది కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. అందరికీ కొంచెం గుర్తుంచుకోవాలని అడుగుతున్నాను. అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ అధికారుల దృష్టికి ఎలా? సార్, ఈ బ్రిడ్జ్ అనేది కొన్ని కోట్లతో ప్రాజెక్టు. ఆ కోట్లు అనేది వీళ్ళకి సమకూరలేనప్పుడు అట్లీస్ట్ నడడానికి 2 wheeler వెళ్ళడానికి నడడానికైనా సరే మీరు ఏర్పాటు చేస్తే కనీసం ఈ ఉన్న గ్రామాలకి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుందండి. ఎవరు ఇప్పుడు కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేయాలి ఏంటి అని కూడా అడిగి అలిసిపోయారు. కానీ ఆ డబ్బులు శాంక్షన్ అనేది గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ నడడానికైనా సరే ఏర్పాటు చేయాలి కదా. చూడండి, ఇప్పుడు మీరు 2 wheeler అక్కడ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇది కూడా ఈ 3 రోజులు, వారం రోజులు వేసింది. ఇదివరకు అయితే ఇది కూడా లేదు. ఇప్పుడు మా కళ్ళ ముందు కూడా ఒక బైక్ అతను పడిపోవడం కూడా జరుగుతున్నారండి. రోజుకి కనీసం రోజుకి 2-3 పడుతున్నారు. ఇది లాస్ట్ 2 weeks నుంచి అయితే 2 ఆడవాళ్ళు అయితే ఆ బొంగులో నుంచి అది ఉంది కదా, అందులో లోపలలోకి వెళ్ళిపోయి ఇటు కూడా వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. చాలా సీరియస్నెస్ పెరిగిపోయింది. ఎవరికి సీరియస్నెస్ లేదు, పట్టించుకోవట్లేదు ఎవరు. అదేని కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది పూర్తిగా చాలా వరకు ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి ఏం లేదు సార్. ఇది గతంలో అయితే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఏర్పాటు చేసింది ఇది. మరి తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీని గురించి స్పందన లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి ఏంటంటే ప్రజలు ఈ ఏటివతల గ్రామాలు 30 గ్రామాలు ఉన్నాయి. ఈ 30 గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ తిరిగి రావాలంటే 30 కిలోమీటర్లు విస్తీర్ణం రావాలి. చుట్టూ తిరిగి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ అవస్థ పడకుండా దీని నుంచే వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తక్షణమే పరిశీలన చేసేసి దాన్ని బ్రిడ్జి నిర్మాణం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంత ప్రాణాలు ఇచ్చేసి ఇంత రిస్క్ తీసుకొని ఏడు దారుతున్నారు. ఇక్కడ ఎవరైనా ఉండి ఇలా దాటకూడదు అని చెప్పే నాదుడు కూడా లేదా? దీన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు సార్. అధికార గవర్నమెంట్ ఉంది. అధికార గవర్నమెంట్ మొదట్లో వచ్చింది. ఆయన ఆ గవర్నమెంట్ సర్దుకోవడానికే సరిపోయింది. తర్వాత రెండోసారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన దాని గురించి అసలు ఊసేలేదు, పట్టించుకోలేదు. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలన చేసుకొని పెట్టుకోవటానికి కూడా ఈ ఆస్కారంలో అక్కడ మీద స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని చెప్తాను తప్ప, కాలయాపన చేయడం తప్ప పబ్లిక్ గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంత అవస్థ పడుతున్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు. మరి బ్రిడ్జి నిర్మాణం మాట్లాడదాము, ప్రభుత్వంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొనేసి మనం ఏదో ఒకటి చేయాలి, దీని నిర్మాణం పూర్తి చేయాలన్న ఆలోచనతో మనం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని అసెంబ్లీలో పెట్టుకొని మరి స్థానిక ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని చేయాలని మేము కోరుకుంటున్నామండి. చాలా సమస్యగా 30 గ్రామాలు ఇబ్బంది పడుతున్నారండి. ఏటివతల 30 గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇప్పుడు కళ్ళ ముందే కనిపిస్తుంది. అంటే వర్షం పడట్లేదు, వరద పెద్దగా రావట్లేదు, కానీ చాలా ఉధృతంగా ఇప్పటికైతే నీళ్లు వెళ్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటేనే ఇలా ఉంటే, వరద వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? వరద వస్తే వెళ్ళైతే కాదు సార్. ఎటు తిరిగి దీని మీద ఏంటంటే మనం రావైతే కాదు, దీని మీద అయితే రావైతే కాదు. ఎటు తిరిగి 30 కిలోమీటర్ల నుంచి డిస్టెన్స్లో రావాలి, 30 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. కాబట్టి మరి వరద అయితే రావైతే కాదు సార్. ఈ పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పరిశీలన చేసుకొని
మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేసి తక్షణమే దీని నిర్మాణం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి ఏంటి ఇక్కడ ఇంత కట్లేరు వాగు 8 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ఆర్థిక లోపం. ప్రభుత్వాలు మాటలు చెప్పడమే తప్ప దీనికి గ్రాంట్ శాంక్షన్ లేదు. శాంక్షన్ ఆర్డర్ ఉంది కానీ నిధులు అలాట్మెంట్ జరగట్లేదు. గతంలో 8 ఏళ్ల మట్టి కూడా అప్పుడు కూడా కొట్టకపోతే వెంటనే శాంక్షన్ చేస్తాం అన్నారు, అంతే అయిపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అంతే అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే రకంగా. కానీ ప్రభుత్వం దీని మీద ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, దీనికి పెట్టేది 30 కోట్లు. 30 కోట్లు నిధులు ఇవ్వటం వల్ల ఎంతమంది ప్రజలు సఫర్ అవుతున్నారు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ బర్నింగ్ ఇష్యూ ఇది, కానీ దాన్ని ఎవడూ పట్టించుకోవట్లేదు. ఇది కట్టేటప్పుడే చెప్పారు లో లెవెల్ పనిచేయదు అని. మేము ఈ బ్రిడ్జి నిర్మాణానికి కూలీని 1978లో ఈ బ్రిడ్జి కడుతుంటే మేము పనిచేయడానికి వచ్చాం. ఆ రోజుల్లో అప్పుడే అన్నారు ఇది లో లెవెల్, దీని డౌన్లో తర్వాత కట్లేరు మీదే, తర్వాత అక్కడ కలుస్తుంది. చింతలపాడు బ్రిడ్జితో పాటు దీన్ని శాంక్షన్ చేస్తే దీన్ని కూడా చింతలపాడు బ్రిడ్జి లాగా హై లెవెల్లో కడితే పోయిద్ది అన్నారు. ఈ బ్రిడ్జి మీద అప్పుడు కూడా చెట్లు చేమలు ఇవన్నీ తాటి చెట్లు వచ్చి కొట్టకపోయి అప్పుడు ఇబ్బంది అయింది. సరే ఏదో అప్పుడు అరణ్య శాఖ ప్రతిష్టంగా ఉండి దాన్ని శుభ్రం చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ పెరిగింది, క్రషర్ మిషన్లో బాగా వెహికల్స్ పెరిగినాయి, విపరీతంగా వస్తున్నారు. ఇది ఆటోమేటిక్గా కూలిపోయింది. దీని నిర్మాణం మీద ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద తక్షణం చర్య తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి మీరేమన్నా స్వయంగా తీసుకెళ్ళటం కానీ ఇక్కడ గ్రామాల్లో పోయినాయా? ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, మేము వైసీపీ లీడర్ని, మా నాయకులకు మేము చెప్పుకున్నాం, ఆయనకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడికి రావటం, శాంక్షన్ ఆర్డర్ వచ్చింది, సెప్టెంబర్లో మొదలు పెడతాం, అక్టోబర్లో మొదలు పెడతాం అని చెబుతుండం. గత ప్రభుత్వం మీరు కూడా ఏం చేయలేకపోయారు అనేది చేయలే. గత ప్రభుత్వంలో ఫస్ట్ రాగానే కరోనా వచ్చింది, 2 ఏళ్ళు అట్టకొట్టపోయింది. తర్వాత మేము జగన్ దృష్టికి వెళ్ళాం, నేను స్వయంగా అప్లికేషన్ పెట్టా, నాకు రిప్లై వచ్చింది. శాంక్షన్ ఆర్డర్ అయితే పేరుకి వచ్చింది కానీ నిధులు అలాట్మెంట్ లేదు. శాంక్షన్ అయినట్టు శిలాఫలకం వేశారు, మాకు నిధులు కావాలి, ఈ నిర్మాణం జరగాలి, ఇది హై లెవెల్ బ్రిడ్జి కడితే తప్ప ఇలా కాజువే కట్టేది. దీంతోపాటు మేము కనూరుకు కూడా పెట్టాము అప్పుడు, కానీ అది కూడా జరగలేదు. ఇది ఎవరు ప్రభుత్వాలు ఉండా ప్రజల సమస్యల పరిష్కారానికి దీనికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరగాలి. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా కొంతమంది మహిళలు కూడా అక్కడ లోపల నుంచి వస్తున్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఇంత రిస్క్లో ఎలా వస్తున్నారు? మేము తిరువురు నుంచి వస్తున్నామండి. డైలీ ఇదే సర్వీస్ చేస్తారా మీరు? డైలీ ఇదే సర్వీస్ చేస్తాం. ఇబ్బంది పడట్లేదా? ఇబ్బంది అంటే మాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఎన్నేళ్ళ నుంచి ఇలా సర్వీస్ చేస్తారు? నేను ఒక 3 months నుంచి వస్తున్నాను. ఇక్కడ 3 months నుంచి వస్తున్నాము. అంతకుముందు వీళ్ళు 5 years నుంచి మేము ఇబ్బంది పడుతున్నట్టున్నాం. 5 years నుంచి ఇబ్బంది పడుతుంది. ఇది వాళ్ళు కూడా మహిళలు కూడా చెప్తుంది ఏంటంటే సుమారుగా అలవాటు అయిపోయింది, రోజువారీగా మా ఉద్యోగాలకి మేము వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రూట్లోంచే రావాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనం మరోసారి విజువల్లో కూడా దగ్గర నుండి చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. బళ్ళు ఇదే వెహికల్ 2 వీలర్స్ కూడా ఇటే నుంచే వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన వాటర్ ఫ్లోటింగ్ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున వాటర్ వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా 2 వీలర్స్ అదేవిధంగా మహిళలు సైతం ఇటే నుండే వాళ్ళ పనులకు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కాలేజీలకు కానివ్వండి, ఉద్యోగాలకు కానివ్వండి ఈ రూట్లోంచే వెళ్ళవలసి వస్తున్న పరిస్థితి. మనం స్పష్టంగా చూస్తే ఈ వాగు ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంది అనేది కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. మహిళలు మన ముందు నుండి మహిళలు కూడా వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఈ వాగులో నుండి ఇటు నుండే పూర్తిగా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. 2 వీలర్స్ రావాలన్నా మరో పక్కన 2 పక్కల నుండి కూడా మనం 2 నిమిషాల నుంచి ఉన్నా కొంత వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మనం పూర్తిగా కొంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 2 వీలర్స్ కూడా ఇటేం నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. పూర్తిగా చాలా వరకు ఇబ్బందులు అంటే స్కిడ్ అయిపోతుంది బండి, ఆ రాళ్ళల్లో స్కిడ్ అయిపోయిన పరిస్థితి. కొంతవరకు ఆ స్కిడ్ అవుతే పక్కన చాలా లోతుగా ఉంటుంది కాబట్టి అక్కడ దాంట్లో ఏమైనా పడితే మటుకి కొంత
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు సుమారుగా 30 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది. 1 కిలోమీటర్ దాటితే మా గమ్యస్థానానికి వెళ్తాము అనేది కూడా వాళ్ళు మరో పక్కన చెప్తున్న పరిస్థితుల్లో ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న దాంట్లో పూర్తిగా ఇటుపక్క నుండే వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా కట్లేరు వాగు సంబంధించి పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. ఈ కట్లేరు వాగు సంబంధించి ఇప్పటికైనా వాళ్ళు బ్రిడ్జ్ వెంటనే ఏర్పాటు చేయకపోయినా వాళ్ళకి 2 వీలర్స్ వెళ్ళే మార్గం అయితే చూపించాలి అనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కట్లేరు వాగు కొట్టుకుపోయి మొత్తం బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా చాలామంది ఈ రూట్లోంచే బైక్స్ మీద వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి? 8 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? అందరి దృష్టికి తీసుకెళ్ళాం సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఇంకా కనీసం ఈ బ్రిడ్జి ఎప్పుడో బాగు చేపిస్తా అని చెప్పారు, ఇంతవరకు చేయించలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, ఒకటి హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా వస్తే ఈ రూట్లోంచి వెళ్ళాలి ఎవరైనా సరే? ఈ రూట్లోనే వెళ్ళాలి సార్, మాకు ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఎవరికైనా హెల్త్ పరంగా ఏదన్నా సమస్యలు వచ్చినా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరన్నా డెలివరీకి తీసుకురావాలన్నా ఈ రూట్ నుంచే తీసుకురావాలి. సో ఈ బ్రిడ్జి త్వరగా రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది సార్. అసలు రావది కావట్లేదు, పోవది కావట్లేదు. బీడు పెట్టినాం 5 సంవత్సరాల నుంచి, ఇటు పోవది కాక. అంటే మా మొక్కేసిన కాడ నుంచి పైరు లైన్లోకి వచ్చిన దాకా బాగానే పోతున్నాం. పైరు లైన్లోకి వచ్చాక మందు కొట్టే టయానికి ఇది వస్తుంది, మందు కొట్టకపోతే పొలం అయిపోతుంది. ఇక వేయటం ఆపేసిన, 4 సంవత్సరాలు చేయడం కూడా ఆపేసిన. సంవత్సరానికి మినిమం 1,20,000 నష్టపోతాను నా ఒక్కటి. నేను 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 1,20,000 సంవత్సరానికి లాసిపోతాను నేను. చెబుతూనే ఉన్నాం వాళ్ళకి. ఇక్కడ ధర్నా చేసినప్పుడు వస్తున్నాం, మేము మాట్లాడుతూనే ఉన్నాం, ఎమ్మెల్యే గారితో చూస్తూనే ఉన్నాం. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా ధర్నా చేసినాం. ఈయన వచ్చాక కూడా ఎమ్మెల్యే గారు వచ్చాక మొన్న 4 సార్లు 3 సార్లు వచ్చిండు ఎమ్మెల్యే గారు. రావటం చూడటమే కానీ దానికి పట్టించుకున్న ఇదేనా అసలు లేదు. ఏం చేస్తే కనీసం జనం నడవడానికైనా ఆ పక్క కొద్దిగా చిన్న కింద సప్టాలు కట్టి నీళ్ళు ఆ పాత దాని కింద పోతుంటే మిగతాది మొత్తం గట్టికి పోతే వరద వచ్చినప్పుడు దాని కింద దూరెళ్ళిపోతే ఎటు నుంచి వస్తారు. అది కూడా చేయట్లేదు. ఇక్కడ బొంగలు వేస్తున్నారు. ఈ బొంగలు ఎత్తే వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంది. కొట్టుకుపోతే మళ్ళీ పోయాలంటే మళ్ళీ ఖర్చు ఎక్కువవుతుంది. ప్రభుత్వాలు మారినా కట్లేరు వాగు చుట్టుపక్కల గ్రామాల పరిస్థితులు అయితే మారలేదు అని కూడా చెప్పుకోవచ్చు. గత 8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని గ్రామస్తులు ఇప్పటికే వాపోతున్న పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. గతంలో 2018లో ఈ ఘటన ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం, అప్పుడు కూడా అప్పట్లో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దీనికోసం 25 కోట్ల రూపాయలు ఇక్కడ స్వయంగా ఆయన తిరువూరు వచ్చినప్పుడు మీటింగ్లో చెప్పడం, పూర్తి స్థాయిలో పనులు మొదలు పెడతామని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చి సుమారుగా 18 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పనులు పూర్తి స్థాయిలో పనులు కూడా స్టార్ట్ అవ్వని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం కూడా సుమారుగా దీనికోసం స్థానిక ఎమ్మెల్యే 30 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ అయినాయి చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా పనులు స్టార్ట్ అవ్వకపోవడం, వరద ఎప్పుడు వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ కట్లేరు వాగు నుండి సుమారుగా 1 కిలోమీటర్ ప్రయాణానికి 30 కిలోమీటర్లు దాటి వెళ్ళొస్తుంది. అది కూడా సింగిల్ రోడ్డు కాబట్టి అటు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ప్రజలైతే వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి నియోజకవర్గంలో కీలకమైన సమస్యగా పరిగణనలో తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అయితే స్థానికులైతే కోరుకుంటున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, తిరువూరు నియోజకవర్గం నుండి.